హిమాలయ పర్వతాల్లో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చలిలో ఆవాసాలు, దొరికితేనే తిండి, దొరక్కపోతే గాలే భోజనం, బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి. కాలుతున్న సవాల మధ్య కాలం గడుపుతుంటారు. వారు తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరమంతా బూడిద రాసుకుని మనుషుల పుర్రెలను చేతపట్టుకుని తిరుగుతూ, మృతదేహాలను తింటూ, గంజాయి తాగుతూ శ్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు. కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరి అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కాని వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదే సమయంలో వీరి పట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. అఘోరాల వైఖరి సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను తోసిపుచ్చేలా ఉంటుంది. తాము అనుసరించే ఆధ్యాత్మిక మార్గంలో శవాలను తినడం వంటి ప్రమాదకర పద్ధతులు పాటిస్తుంటారు. ఇతరులకు భిన్నంగా తాము చేసే ఈ పనుల ద్వారానే అత్యున్నత చేతనాస్థితిని పొందుతామని వారు భావిస్తారు. అఘోరాలు చేసే పనులను అర్థం చేసుకోవడం సాధారణ ప్రజలకు చాలా కష్టం. కుంభమేళా సమయంలో నదీ సంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాల్లో కొందరు నకిలీలు కూడా ఉంటారు. ఆ సమయంలో వచ్చే భక్తులు, పర్యటకులను పూజలు, ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించుకునేందుకు ఇలాంటి అవతారమెత్తేవారు ఉంటారు. నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదు. వారు డబ్బును ఆశించరు. అఘోరాలు అందరి మంచి కోసం పూజలు చేస్తారని, పిల్లలు కలగాలని, ఇల్లు కట్టుకోవాలని, ఇలా అనేక కోరికలతో వచ్చి ఆశీర్వచనాలు కోరేవారిని వారు ఏమాత్రం పట్టించుకోరు. కుంభమేళా, ఇతర ప్రత్యేక ఉత్సవాల సమయంలో అఘోరాలు తమ ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు. కాని పశ్చిమ బెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలు కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. చాలామంది చావంటే భయపడతారు. శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కాని అఘోరాలకు అదే ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు. ఇటీవల కాలంలో కొందరు అఘోరాలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలను ధరిస్తున్నారు. అంతేకాదు, కొందరు సెల్ఫోన్లు వాడుతున్నారు. ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేనప్పటికీ వేల సంఖ్యలో ఉన్నట్లు మాత్రం అంచనాలున్నాయి. తాము మృతదేహాలతో సంభోగస్తామని బహిరంగంగా అంగీకరించిన అఘోరాలు ఉన్నారు. కొందరు తాము జరిపే కర్మకాండల్లో భాగంగా వేశ్యలతోనూ సంభోగిస్తారు. కాని అఘోరాల్లో ఏ ఒక్కరూ స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరు, ఆచరించరు. ఇంకో విషయం ఏంటంటే, అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు. వారిని దహనమో పూడ్చిపెట్టడమో చేస్తారు. మానవ శరీరాన్ని తుచ్చమైనదిగా, నీచమైనదిగా భావించే అఘోరాలు స్వర్గలోక ప్రాప్తిక కాళికను, శివుడిని స్మరిస్తూ ఉంటారు. ఆ దేవతలు రాత్రుళ్ళు శ్మశానాల్లోనే సంచరిస్తారని వీరు నమ్ముతారట. అందుకే అక్కడే నిద్రపోతారు. వీరి జాతి 17వ శతాబ్దం నుంచి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. బాబా కినారంను వీరు గురువుగా భావిస్తారు. ఆయన 200 ఏళ్లకు పైగా బతికినట్టు అఘోరాలు చెబుతుంటారు. హిమాలయ పర్వతాల్లో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చలిలో ఆవాసాలు, దొరికితేనే తిండి, దొరక్కపోతే గాలే భోజనం, బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి. మామూలు వాతావరణానికి విభిన్నంగా బతికే వీరి ఆయుష్షు ఎంతో తెలుసా? సుమారు 200 ఏళ్లపైనేనట. ఇన్నేళ్లు వారు నిజంగా జీవిస్తారా అంటే అది నిజమేనట. హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం. కైలాస్, మానస సరోవర్, గంగ, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, 1-2 వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటిలో ఈ సాధువులు నివసిస్తున్నారు. వీరు లోకాన్ని పట్టించుకోరు, తమను పట్టించుకోరు, శరీరంపై మమకారం పెంచుకోరు, కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తారు, ఉపాసనలోనే జీవితం గడుపుతారు, అందులోనే ఆనందం అనుభవిస్తారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు, మంచి చెడులు చెప్తారు, ఆశీర్వదిస్తారు. కాని
ఈ పర్వత శ్రేణుల్లోనే ఎవరికి పట్టని సాధుపురుషులు ఉన్నారు. వీళ్లకు లోకం పట్టదు. వీళ్లు ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు. వీళ్ల దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు. హిమాలయ సాధువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధపురుషులు వీళ్లే. తమ వయస్సు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు. హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు. మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు. ఒంటినిండా విభూతే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు. దేనిపైనా మోజు ఉండదు. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు. పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్లిపోతారు. వీరి ఆరోగ్య రహస్యం ఏమిటి? ఇది నిజంగా అంతుపట్టని విషయం. సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవం. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పాలి. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్లు వీరు. వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరిచేరే సామర్థ్యాన్ని సాధించారు. అందుకే ఎన్నేళ్లైనా వారి శరీరం క్షీణించదు, రోగాలు దగ్గరకు రావు. హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్కు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది, నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనేవారు భావిస్తారు. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. ఈ సాధువులకు వారి జీవితంపై తమకు పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండటం ముఖ్య విషయం. మనలో చాలామందికి అది కరువైంది. యూత్ సైతం లైఫ్లో అంతా అయిపోయినట్లు విరక్తితో మాట్లాడటం మామూలే. కాని హిమాలయాల్లో సాధువులు అలా కాదు. సృష్టికర్త తమకు ఇచ్చిన శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు.